Hello everyone, welcome back to the channel. So already 4 questions complete అయినాయి. Now we are going to start fifth question. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 2π ఒక కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ప్లస్ సైన్ డి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే దీని యూజ్ మనకి క్వశ్చన్ మధ్యలో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలా వస్తుందో మనకు తెలియదు యూజ్ అనేది, ఎందుకంటే ముందే ప్రెడిక్ట్ చేయలేం కదా ఎలా, ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అనేది కూడా మనకు ఫస్ట్ ఐడియా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్లో ఏం అడిగాడో దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ప్లస్ సైన్ డి ఇది ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే 2గా డివైడ్ చేయండి. అర్థమైందా లేదా? ఇప్పుడు ఇదేంటంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాలో చూస్తాం. ఏంటది? సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అక్కడ దాన్ని ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఏమొస్తుంది? సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 ఇదొకటి ప్లస్ ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంతేనా కదా? ఓకే సార్, ఎక్స్పాండ్ చేసాను సార్. మరి తర్వాత ఏం చేయాలి సార్ అంటే మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ 1 సెకండ్ మీకు ఏంటంటే ఆప్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్స్ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి మొత్తం అన్నీ కూడా అలానే ఉన్నాయి. అన్నీ పాజిటివ్లో ఉన్నాయి, అంటే అన్ని ఎడిషన్లు ఉన్నాయి. అన్ని యాంగిల్స్ కూడా ఎడిషన్స్లో ఉన్నాయి, అవునా కాదా? సేమ్ ఇలాగే ఇదే ప్యాటర్న్లో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ యాంగిల్స్లో ఉన్నాయి. ఏ ప్లస్ బి బై 2 ఏ ప్లస్ బి బై 2 సంథింగ్ ఏ ప్లస్ బి మొత్తం యాంగిల్ ఏంటి? ఏ ప్లస్ బిలో ఉంది. మీకు ఎక్కడైనా సి ప్లస్ డి కనిపిస్తుందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు యాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 సి ప్లస్ డి బై 2 ఇవి ఎడిషన్లో ఉన్న యాంగిల్స్. ఏ మైనస్ బి బై 2 సి మైనస్ డి బై 2 ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని ఈ టూ యాంగిల్స్ని కూడా మనం ఏమన్నా చేయగలమా? ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్లో కూడా యాంగిల్స్ అన్ని కూడా ఎడిషన్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టెప్లో మాత్రం నెగిటివ్లో ఉన్న, అంటే సబ్ట్రాక్షన్లో ఉన్న యాంగిల్స్ మాత్రం మనం ఏం చేంజ్ చేయలేం ప్రస్తుతానికి. సో మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం చేసేదల్లా ఈ రెండింటి మీద చేయాలి. ఏంటి? ఇప్పుడు ఏ ప్లస్ బి బై 2 ఉంది, సి ప్లస్ డి బై 2 ఉంది. మనం ఆప్షన్స్లో చూస్తే ఎక్కడా కూడా సి ప్లస్ డి బై 2 లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సి ప్లస్ డి బై 2ని రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేస్తాం? మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 2π ఇది మన కండిషన్. ఇప్పుడు నేనేం చేయాలి? సి ప్లస్ డి బై 2 ప్లేస్లో ఏ ప్లస్ బి వచ్చేలా చూడాలి. అంటే ఏం చేయొచ్చు? సి ప్లస్ డి ప్లేస్లో ఏం రాయొచ్చు? 2π మైనస్ ఏ ప్లస్ బి రాయచ్చా? రాయకూడదా? రాయొచ్చు కదా, రాయగలను కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ ప్లస్ బి బై 2 సి ప్లస్ డి బై 2 లెక్కన ఉన్నాయి. కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తానంటే 2తో డివైడ్ చేస్తాను. అంటే సి ప్లస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు 2π బై 2 అంటే π మైనస్ ఇది వచ్చేసి ఏ ప్లస్ బి బై 2. అంటే ఇప్పుడు ఇది నేను రాసుకోవచ్చు కదా దేని ప్లేస్లో? సి ప్లస్ డి బై 2 ప్లేస్లో రాయకూడదు. కాబట్టి ఇది నేను చేయబోయే నెక్స్ట్ స్టెప్. అర్థమైందా లేదా? ఇలా థాట్ రావాలి మీకు. ఆప్షన్స్ బట్టి కూడా సొల్యూషన్ ఎలా చేయాలనేది థాట్ రావాలి. ఇప్పుడు ఏంటిది? ఏ ప్లస్ బి బై 2 అయింది కదా. ఓకే, ఇప్పుడు ఇదేంటి మనకి? 2 సైన్ ఇక్కడ వరకు కూడా సేమ్, ఎక్కడ వరకు 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 వరకు కూడా మొత్తం సేమ్. ఇప్పుడు చేంజ్ చేయాలి. ఏంటిది? 2 సైన్ సి ప్లస్ డి బై 2 ప్లస్లో ఏం రాస్తాం? పై మైనస్ అంతే పై మైనస్ ఏ ప్లస్ బి బై 2 అంతేనా కదా? రీప్లేస్ చేసాను. ఇప్పుడు మిగిలింది ఏంటి? కాస్ సి మైనస్ డి బై 2 అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? సైన్ ఆఫ్ పై మైనస్ సంథింగ్ ఒక యాంగిల్ ఏ ప్లస్ బి బై 2 ఉంది కదా, దాన్ని థీటా అనుకుందాం ఫర్ సపోజ్. కాసేపు థీటా అనుకుందాం. దీన్ని ఇదే ఫార్మెట్లో ఉంది. 2 సైన్ పై మైనస్ థీటా అంటే పై ఏంటి? పై 2π 3π అవేంటివి? ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π బై 2. కాబట్టి ఎల్ఎడ్ యాంగిల్స్ కాన్సెప్ట్లో పై వస్తే కనుక సైన్ రేషియో చేంజ్ అవ్వదు. అర్థమైందా లేదా? ఇది చేంజ్ అవ్వదు, సైన్గానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? 180 మైనస్, కాబట్టి సెకండ్ క్వాడ్రంట్, అవునా కదా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. కాబట్టి ఇప్పుడు ప్లస్లో ఉన్నది ప్లస్లోనే ఉంటుంది, సైన్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు?
సైన్ పై మైనస్ థీటా అంటే సైన్ థీటా కింద రాసుకోవచ్చు. అంటే సైన్ ఏ ప్లస్ బి బై 2. థీటా అంటే ఏంటిదే కదా మనం రాసుకున్నాం, దీని దగ్గర రాస్తున్నాను. ఇదేంటి కాస్ సి మైనస్ డి బై 2. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఉంది, ఇక్కడ కూడా సైన్ ఏ ప్లస్ బి బై 2 ఉంది. రెండింటిని కామన్ తీస్తే తీయగలం కదా. సో కామన్ తీస్తే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇది కామన్ తీయచ్చు. ఓకే సార్, కామన్ తీసాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడే మిగిలింది కాస్ ఏ మైనస్ బి బై 2. ఇటు సైడ్ మిగిలింది కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ డి బై 2. కాసేపు ఏమనుకుంటారంటే ఇది ఏనా, ఎస్ అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాసేపు చిన్న ఎజంప్షన్ తీసుకోండి. చిన్న ఎజంప్షన్, ఇంకా ఎజంప్షన్ ఏంటంటే లెట్, ఇక్కడ కాదు పక్కన రాస్తున్నా. ఎజంప్షన్ ఏంటంటే లెట్ ఏ మైనస్ బి బై 2 కదా, ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ సి మైనస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు వై. చిన్న ఎజంప్షన్, ఎందుకంటే క్యాల్కులేషన్ పెద్దగా వస్తుందని ఒక రీజన్ మీద అలా తీసుకున్నా. అది ఏ ప్లస్ బి బై 2 అయితే కామన్గా వదిలేండి అలాగా. సో ఇప్పుడు యాస్టీజ్ రాసేస్తున్నాను 2 సైన్ ఏ ప్లస్ బి బై 2. ఇది లాస్ట్లో నేను కామన్గానే వచ్చింది ఎందుకంటే దీన్ని ఏం చేయలేం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, అంతేనా కాదా, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్మేట్లో ఉంది. అంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి, 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. అంతేనా కాదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమో ఏ మైనస్ బి బై 2 అనుకున్నాం, వై వాల్యూ ఏమో సి మైనస్ డి బై 2 అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 2కి ఎక్స్ మైనస్ వై బై 2కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై బై 2 ఫస్ట్. ఎక్స్ వాల్యూ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఏ మైనస్ బి బై 2, అంతేనా కదా, ప్లస్ వై వాల్యూ సి మైనస్ డి బై 2 అపాన్ 2, అంతేనా కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు, ఎల్సిఎం అంటే ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి, అంతేనా కదా. ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం 2 వస్తుంది అండ్ ఆల్సో డినామినేటర్లో 2 ఉంది, 2 2 సార్ 4, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ సి అంటే ఎడిషన్లో ఉన్నాయి ఒక దగ్గర తీసుకొస్తున్నాను, ఒక బ్రాకెట్లో తీసుకొస్తున్నాను, మైనస్లో ఉన్నాయి ఒక బ్రాకెట్ దగ్గర తీసుకొస్తున్నాను, అర్థమైందా లేదా, బై 4 ఇలా రాసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా లేదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఎక్స్ మైనస్ వై బై 2, అంతేనా కదా. రెండోది ఏంటి, ఎక్స్ మైనస్ వై బై 2, ఎక్స్ మైనస్ వై బై 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి ఏ మైనస్ బి బై 2 మైనస్ సి మైనస్ డి బై 2, ఎంతనా కదా, అపాన్ 2. ఇప్పుడు ఇదేంటిది మైనస్తో మల్టిప్లై చేసి లోపల ఓపెన్ చేయండి, అంటే ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ డి ఇది వస్తుంది. ఎల్సిఎం 2, డినామినేటర్లో కూడా 2 ఉంది, సో 2 2 సార్ 4. ఇక్కడ కూడా ఎడిషన్లో ఉన్నాయి ఒక బ్రాకెట్లో రాస్తాను, ఎడిషన్లో ఉన్నాయి అంటే ఏ ప్లస్ డి, నెగిటివ్లో ఉన్నాయి ఒక బ్రాకెట్లో రాస్తాను పి ప్లస్ సి అపాన్ 4. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ మనకి ఇచ్చిన కండిషన్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఏంటది, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి మళ్ళీ రాస్తాను, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 2π ఇచ్చాడు, అవునా కదా. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకోసారి ఆప్షన్స్ చూపెడతాను, ఒకసారి మళ్ళీ చూడండి, రైట్. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి ఒకసారి ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై బై 2 చేస్తే ఏ ప్లస్ సి వచ్చింది, బి ప్లస్ డి వచ్చింది, అవునా కదా. ఏ ప్లస్ సి వచ్చింది, బి ప్లస్ డి వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో 4 ఆప్షన్స్లో కూడా ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి ఉంది, ఎక్కడ కూడా పి ప్లస్ డి లేదు, అవునా కదా. కాబట్టి ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్లో దీన్ని ఎలిమినేట్ చేయాలి, అవునా కదా. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏంటి, మనం ఎక్స్ మైనస్ వై బై 2 చేస్తే ఏ ప్లస్ డి వచ్చింది, బి ప్లస్ సి వచ్చింది, అవునా కదా, 2 వచ్చినాయి. కానీ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి, అంటే ఇక్కడ కూడా బి మైనస్ సిని ఎలిమినేట్ చేయాలి. గట్ మై పాయింట్. సో ఇప్పుడు దేన్ని ఎలిమినేట్ చేయాలి మనం, 1 సెకండ్, ఓకే. దేన్ని ఎలిమినేట్ చేయాలి మనం, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దాంట్లో బి ప్లస్ డీని ఎలిమినేట్ చేయాలి. సో బి ప్లస్ డి ప్లేస్లో మనం ఏం రాయాలి, బి ప్లస్ డీని ఇటు ఉంచండి, మిగతాదంతా రెండో సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది 2π మైనస్ ఏ ప్లస్ సి, అంతేనా కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది, 4 ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ 4తో డివైడ్ చేస్తాను, అంటే బి ప్లస్ డి బై 4 ఈజ్ ఈక్వల్ టు 2π/4 అంటే π/2 మైనస్ ఇదంతా వస్తుంది ఏ ప్లస్ సి బై 4. సో దీంతో రీప్లేస్ చేస్తాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 కింద పెడుతున్నాను. రెండోది ఏంటి,
సెకండ్ పార్ట్లో ఏంటి బీ ప్లస్ సిని ఎలిమినేట్ చేయాలి, బీ ప్లస్ సి. సో బీ ప్లస్ సిని ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది, బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, బీ ప్లస్ సి ఈక్వల్ టు అంటే మిగతాదంతా 2πకి అవతల పంపండి, అంటే 2π మైనస్ ఏ ప్లస్ బి, అంతేనా కదా. ఇక్కడ కూడా 4తో డివైడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కూడా డినామినేటర్లో 4 ఉంది. సో బీ ప్లస్ సి బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది π/2 మైనస్ ఏ ప్లస్ డి బై 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో 1లో ఏంటి ఇక్కడ రాస్తాను, దీనికి ఇక్కడ రాస్తున్నా. సో దీన్ని ఏం చేయొచ్చు, ఏ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ సి బై 4 ఇది స్ప్లిట్ చేస్తున్నాను, డినామినేటర్ని స్ప్లిట్ చేసా మైనస్ ఇక్కడే ఉంది బీ ప్లస్ డి బై 4 ఉంది, అవునా కదా. బీ ప్లస్ డి బై 4 ఉంటుంది యాక్చువల్గా. సో దీని ప్లేస్లో నేను ఏం రాస్తాను, π/2 మైనస్ దీని ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే π/2 మైనస్ ఏ ప్లస్ సి బై 4. అర్థమైందా లేదా, నా పాయింట్ అర్థమైందా లేదా. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ సి బై 4 మైనస్తో మల్టిప్లై చేసి ఓపెన్ చేయండి బ్రాకెట్, అంటే మైనస్ π/2, మళ్ళీ ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, మిగిలింది ఏంటి ఏ ప్లస్ సి బై 4. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండింటిని యాడ్ చేసేస్తున్నాం, ఏమవుతుంది 2 ఇంటూ ఏ ప్లస్ సి బై 4 మైనస్ π/2. ఇది నాకు ఫైనల్గా వచ్చింది. ఇంకా రెండు పార్ట్లు ఏం మిగిలింది, ఏ ప్లస్ డి మైనస్ బీ ప్లస్ సి బై 4. ఏం మిగిలింది, ఏ ప్లస్ డి మైనస్ బీ ప్లస్ సి బై 4, అవునా కదా. దీన్ని ఏం చేస్తాను, దీన్ని కూడా డినామినేటర్ స్ప్లిట్ చేస్తాను, ఏమవుతుంది స్ప్లిట్ చేస్తే దిస్ ఈజ్ బై 4, దిస్ ఈజ్ బై 4 మైనస్. ఇప్పుడు దీని ప్లేస్లో నేనేం రాస్తాను, ఇది π/2 మైనస్ ఏ ప్లస్ డి బై 4. ఇప్పుడు దాంతో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ డి బై 4 మైనస్ π/2 మైనస్ ఏ ప్లస్ డి బై 4, ఇంతేనా కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ వచ్చింది, దీన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేసి ఓపెన్ చేస్తే ఈ రెండు సేమ్ వస్తాయి, ఎడిషన్లోకి వస్తాయి. కాబట్టి దాన్ని కూడా సాల్వ్ చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ డి బై 4 మైనస్ π/2 వస్తుంది. సో దీంతో రీప్లేస్ చేయాలి మనం, ఏంటిది ఇదేంటిది, ఇది ఎక్స్ ప్లస్ వై బై 2 వాల్యూ, ఇదేంటిది ఎక్స్ మైనస్ వై బై 2 వాల్యూ, అవునా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనకి స్టార్టింగ్ ఎంత వచ్చింది ఈక్వేషన్ 2 sin a ప్లస్ బి బై 2. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ యాక్చువల్గా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే రీప్లేస్ చేస్తాను, ఏమని రీప్లేస్ చేస్తాను, ఇదేంటిది 2 sin a ప్లస్ బి బై 2. ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 ఉంది కదా, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 4 రాసేస్తున్నాను, 4. ఇప్పుడు మిగిలింది ఏంటి, కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లస్ నేను రాయొచ్చు 2a ప్లస్ సి బై 4, 2a ప్లస్ సి బై 4 మైనస్ π/2, ఇంతేనా కదా. అండ్ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లస్ నేను రాస్తాం 2a ప్లస్ డి బై 4, 2a ప్లస్ డి బై 4 మైనస్ π/2, అంతేనా కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 టైప్లో 4 క్యాన్సిల్ అయ్యి 2 రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా, అవునా కదా. సో ఇది 2 అండ్ ఇక్కడ కూడా 2. ఓకే కదా, ఇక్కడ ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ వన్ మోర్ ఫార్ములా యూస్ చేస్తాను, ఇక్కడ ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా అని రాయకూడదా, రాయకూడదా. ఓకే రాయగలను సార్. ఇంతే, దీన్ని యూజ్ ఎలా వస్తుంది సార్ ఎందుకే అంటే ఇప్పుడు మనకి కాస్ ఆఫ్ ఎంత వచ్చింది అక్కడ ఏ ప్లస్ సి బై 2 మైనస్ π/2. ఇప్పుడు నేను దీంట్లో మైనస్ కామన్ తీస్తాను యాంగిల్లో, అంటే కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ π/2 మైనస్ ఏ ప్లస్ సి బై 2 రాయకూడదా. ఇప్పుడు ఇదంతా హోల్ యాజ్ ఏ తీటా అనుకో, అంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా ఫార్మాట్లో ఉంది. అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ తీటా అంటే మైనస్ తీసేసి π/2 మైనస్ ఏ ప్లస్ సి బై 2 రాయకూడదా. రాయగలను సార్. మరి ఇప్పుడు కాస్ ఆఫ్ π/2 మైనస్ ఇప్పుడు దీని తీటా అనుకో, కాస్ ఆఫ్ π/2 మైనస్ తీటా, కాస్ ఆఫ్ π/2 మైనస్ తీటా అంటే సైన్ తీటా, ఎందుకంటే దిస్ ఈజ్ ఆడ్ మల్టిపుల్ కాబట్టి సైన్ కూడా చేంజ్ అవుతుంది. π/2 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ చేంజ్ అవుతుంది, అంటే సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ పాజిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి తీటా వాల్యూ ఎంత అనుకున్నాం ఏ ప్లస్ సి బై 2. సో ఇది వాల్యూ దీనికి అర్థమైందా లేదా, నా పాయింట్ అర్థమైందా లేదా. సో ఇప్పుడు నేను దీని ప్లేస్లో ఏం రాస్తా సైన్ ఏ ప్లస్ సి బై 2 ఏ ప్లస్ సి బై 2
ఏ ప్లస్ సి బై టూ. అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది ఇది కూడా అంతే సేమ్. దీంట్లో కూడా మైనస్ కామన్ తీస్తే కాస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది? కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ 5/2 మైనస్ ఏ ప్లస్ డి బై టూ ఇంతే వస్తుంది. అంతేనా కదా? ఇప్పుడు దీంట్లో ఏంటంటే మైనస్ తీసేస్తాను నేను. కాస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కాబట్టి ఇక్కడ మళ్ళీ కాస్ ఆఫ్ 5/2 మైనస్ సంథింగ్ వచ్చింది. 5/2 మైనస్ అంటే సైన్ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఎంత వస్తుంది? సైన్ ఆఫ్ వాల్యూ ఎంత? థీటా వాల్యూ ఏ ప్లస్ డి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ డి బై టూ. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ డి బై టూ. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చినట్టు? 4 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ సైన్ ఏ ప్లస్ సి బై టూ సైన్ ఏ ప్లస్ డి బై టూ. దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్లో కూడా చూపిస్తాను చూడండి. సో ఆప్షన్స్లో చూడండి ఎక్కడుంది? 4 సైన్ ఏ ప్లస్ బి బై టూ ఇక్కడ 4 ఉంది. సో ఇది రాంగ్. ఇంకేంటి? సైన్ ఏ ప్లస్ సి బై టూ అంటే ఇది పోతుంది. సో ఆన్సర్ ఈస్ బి. ఓకే కదా? సో క్వశ్చన్స్ అనేవి ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్స్ వస్తాయి. ఒక్కోసారి ఆప్షన్ వైజ్గా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా యాక్చువల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక 10-15 మినిట్స్ పట్టింది. కానీ మనం చేసుకుంటూ వెళ్తే చాలా ఫాస్ట్గానే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే వరకు స్టే ట్యూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.